సెంట్లు ఉంటే దాంట్లో 48 సెంట్లు గ్రామదేవత అనాథ నమ్మకం అది చూపించిన 40 ఏ పేపర్ బి పేపర్లో అనాథను 48 సెంట్లు కేవలం కోనేరు ఉండాలి, రాగి చెట్టు ఉంది, 3 తరాలుగా ఇది ఆలయం ఉంది సార్. దానికి దప్పి వేసి రాగిమన్ను చేసి తెచ్చి ఒకటో 7 లీటర్ అతను కొనుక్కి పట్టా ఉందా, ఈ పట్టా ఉంది అని చెప్తాడు. కానీ మాకు ఎవిడెన్స్ చూస్తే ఇది అనాథనంలో 1 ఎకరా 90 సెంట్లు ఉంది. 2007 అవును సార్. సార్ నేను వస్తా వచ్చి చూస్తాను. చాలా తీవ్రంగా సార్ మాది సెటిల్మెంట్ భూమి పక్కన ఆనుకొని ఉంది సార్. సెటిల్మెంట్ సార్ పక్కన ఇది డీకేటీ. బట్ డీకేటీ కూడా కాదు, బట్ దేవాలయం ఇల్లు కట్టుకొని కోనేరు ఉంది, స్థలం ఉంది అన్ని చూస్తే మనకు తెలుస్తుంది. అంటే ఈ విధంగా ప్రవచనం చాలా తప్పు సార్. ఆయన మాది పాస్తాం గ్రామం ఉంది ఇక్కడ. ఇప్పుడు కాలనీ అంతా 45 అడుగులు బయట గంగా ఉంటుంది సార్. బయట గంగా ప్రతి ఒక్క సంవత్సరం 45 రోజులు పడుతుంది అక్కడ. పూజ మాదిరికే మేము అక్కడ పూజ చేసుకున్నాం. మేము మా నాయన మా తాత నుంచి ఇప్పుడు 3 ఏళ్ళ గురించి ఇప్పుడు రోడ్డు కళ్ళ దాటి చేయలేదు సార్. కాలేసే 2 ఏళ్ళు పొయ్యి వాసు వచ్చాను. టెంకాయ కనుక్కున్న పిల్లలు సార్ రాగి మనగడ చాలా కంటిన్యూ తీసుకోవాలి సార్. ఖచ్చితంగా అది మాకు న్యాయం కావాలి సార్. దేవాలయం కావాలి సార్. మాకు వాళ్ళ సొమ్ము మాకు వద్దు. ఓకే మాకు గుడికి మా ఊరు మండిపేట బైబగర్పల్లి పంచాయతీ. ఆ పంచాయతీలో గల 3 తరాలుగా ఉండే మారెమ్మ గుడి స్థలం మాకు కావాలనేసి అప్పటి నుంచి పూజలు చేస్తున్నాము. కానీ ఇప్పుడు ఏమరంటే వాళ్ళు ఆ భూమి సాగు చేసుకొని మేము గుడి స్థలం వదిలేదు, మేము వదలము, అది మా పైన పట్టా ఉంది అనేసి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నాం మా పైన. అందుకు మాకు ఆ స్థలం కావాలని మేము ఈరోజు ఎంఆర్ఓ సార్కి వాళ్ళకి అర్జీ పెడుతున్నాము. ఈ అర్జీ చూసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. వాడు ఈ పల్మనేరు మండలంలో ఎంఆర్ఎఫ్ఎస్ వారికి అభివందనలు చెప్తా ఉన్నాను. కానీ ఇది దేవాలయం 3 తరాల్లో దేవాలయం అని గ్రామ దేవతలు అక్కడ ఉండేది. దాన్ని పరిపాలించుకుంటూ నా పట్టా భూమి అని చెప్పి అశోక్ అన్న అతను గ్రామ పంచాయతీలని మోసం చేసి గుడిని దబ్బివేసి ఆస్తులంతా చేసుకొని మన పంట చేసుకుంటూ ఉన్నాడు. దాన్ని అడగదానికి పోతే నా పట్టా ఉంది, నువ్వు ఎవరు అడిగేదానికని ఇలాంటి విషయాలు దౌర్జన్యం చేస్తాడు. లేదు మాట్లాడితే గలాట గొడవలు చేసుకున్నా నువ్వు ఎవడన్నా ఏం చేస్తావో చేసుకోరు చూస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది 100 మంది నాకు సంతకాలు పెట్టి అర్జీలు పెట్టినారు. గ్రామదేవతలు మొత్తం ప్రతి ఒక్కరు నాకు సంతకాలు పెట్టుకొచ్చినారు. ఈ అర్జీ ప్రకారము ఆ దేవాలయం 3 తరాల దేవాలయము మళ్ళీ నిర్మించుకోవాలి, కట్టుకోవాలా, మేము పూజలు చేసుకోవాలా, ఈ దౌర్జన్యంగా మనకి అడ్డుకోవాలనేసి మన ఎంఆర్ ఆఫీసులో వాళ్ళకి నేను వందనాలు చేసుకుంటూ అభిమానులు అడుగుతూ ఉన్నాను. ఇది కఠినంగా తీవ్రంగా చర్యలు తీసుకోవాలని నేను ప్రెస్ మీడియాలు కూడా వందనాలు చేసుకుంటా వాళ్ళ ద్వారా నాకు ఎంఆర్ఓల ద్వారా తహసీల్ ద్వారా మేము ఆర్డీఓ ఆఫీస్ కూడా అర్జీ ఇస్తామని కోరుకుంటాము. ఇప్పుడు దీన్ని కఠినంగా తీసుకోవాలని మేము చాలా కఠినంగా తీవ్రంగా కూర్చోండాము. మాకు మంచి కావాలని కోరుకుంటూ ఉన్నాము, చెడ్డ కాదు. నా భూమి నాకు కావాలని నేను అడగలేదు. గ్రామంలో ఉండే 3 తరాల్లో గ్రామ దేవతల సొత్తు, ఆ సొత్తు నిర్మించే కోసం కోనేరు అట్లే ఉంది. 30 అడుగుల పొడుగు ఉంది, 20 అడుగుల వెడల్పు కోనేరు అనేది. కోనేరు ఇంకా అట్లే ఉండదు. దాంట్లో రాగి చెట్టు అనేది కూడా చింతమాన్ సైజులో 3 తరాల మాన్ అట్లే ఉంది. దానికి ప్రూఫ్ ఎవడించో మేము అడిగితే మా భూమి ఇది, నా సాగు, నువ్వు ఎవడు అడిగేదానికి, ఇదని తీవ్రంగా మమ్మల్ని కొట్టేదానికి వస్తాడు. ఇది చాలా దారుణంగా ఉంది. మా తరపున ఇది వెంకటేష్ అన్న ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి వచ్చేదానికి టైం కుదరలేదు. ఇంకా 100 మంది దీనికోసం వస్తారు. దీన్ని నిలిపే పరిస్థితే లేదు. ఇది ఆగదు, ఇది ఆగే పరిస్థితే లేదు. ఈ గ్రామ దేవత అనేది అక్కడ నిర్మించాలా, మేము పూజలు జరుపుకోవాలా. ఇది 3 తరాల గుడి కాబట్టి ఆ కోనేరు స్థలము, ఆ రాగి చెట్టు దీనివల్ల చాలా బలమైన మాకి పోవడానికి రావడానికి కూడా మాకు ఏమానికి కారణం లేకుండా అలా చేస్తున్నాడు. అశోక్ అనే కుమారుడు జాస్తి తీవ్రంగా ఉన్నాడు.